ఏపీలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు అనేక విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ అసెంబ్లీ సాక్షిగా చెక్ పెట్టారు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో చూద్దాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. దాదాపు 5,000 గ్రామాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టీటీడీ బోర్డుకు సూచించారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలన్నారు. అమరావతిలో రీజనల్ ఆఫీస్ ప్రారంభించాలని బ్యాంకర్లను కోరారు సీఎం చంద్రబాబు. అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలన్నారు. అమరావతిలో బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించాలని, ఇప్పటికే స్థలాలు కూడా కేటాయించామని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని కోరారు. విజయవాడలో జరిగిన లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశానికి బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు హాజరయ్యారు. వైసీపీ నేతలు అసత్యాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారన్నారు సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజీల అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. పీపీపీ మోడల్లో పెడుతున్న మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 35%, ఎన్ఆర్ఐ 15% ఉంటుందన్నారు. ఇది పేదవాళ్లకు తామిచ్చే ప్రాధాన్యత అన్నారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్కు ఇవ్వడం కాదని, ఆపరేట్ చేసి 33 ఏళ్ల తర్వాత ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వానికి ఇచ్చేస్తారన్నారు. పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలు ఉచితంగా ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. 70% బెడ్లు ఉచిత రోగులకే ఉంటాయని, మందులు కూడా ఉచితంగానే ఇస్తారన్నారు. తాము పేదలకు వ్యతిరేకంగా ఎన్నటికీ పనిచేయమన్నారు. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ చాలా స్పష్టంగా ఓవరాల్గా 110 అడిషనల్ సీట్స్ అన్ని కూడా దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసి నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈరోజు మేము ఇచ్చేది 75 సీట్లు. మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 27 2 కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సివిల్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పౌర సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటివి కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఐటీ, ఈ గవర్నెన్స్ అంశాలతో పాలనలో మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 751 పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తూ పాలనను వారి మొబైల్ ఫోన్ల వరకు తీసుకెళ్లామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలతో కలిసి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆరోగ్యకరమైన పోటీకి సిద్ధం కావాలన్నారు సీఎం చంద్రబాబు. యువ జనాభా సాంద్రత అనేది మన దేశానికి లాభదాయకంగా ఉందని, చాలా దేశాల్లో వయసు అయిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారన్నారు. రాబోయే 10 ఏళ్లలో కొత్త టెక్నాలజీ వాడే వారిదే పై చేయి అవుతుందన్నారు. Next 10 years, how we are going to use technology is another angle. I have seen some examples here.
Always I am having a jealous, somebody is doing better. I want to do immediately. I asked Srinivasan Garu, very soon he has to come to Amaravati. All your projects, what all you are doing, I wanted to listen to him. If I am missing anything, I wanted to implement immediately. I wanted to create one of the best model for the country by adopting all technological solutions. ఇదే సదస్సులో విశాఖ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పారు సీఎం చంద్రబాబు. పర్యాటక రంగానికి విశాఖ కేర్ ఆఫ్ గా మారుతుందని, అదే సమయంలో క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ మాత్రమే కాదు, మహిళలకు సురక్షితమైన ప్రాంతమన్నారు సీఎం. One side beaches, one side hills, and also beautiful people. Recently, Government of India is rated, agency is rated most safest city for women is Visakhapatnam. Clean city, green city, and also beautiful city. Now we are building tourism in a big way. So I am confident we will have a best hospitality with government of Andhra Pradesh.